నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థిని ఝాన్సీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్త కన్నతల్లే ఝాన్సీని కడతేర్చారని నిర్ధారించిన నకరేకల్ పోలీసులు ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్టు చేశారు. భర్తతో కాపురానికి నిరాకరించినందుకే తల్లి, భర్త ఇద్దరు కలిసి పురుగుల మందు తాగించి చంపారని పోలీసులు వెల్లడించారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారని నల్గొండ డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఝాన్సీ రాసిన లేఖ మే 28న నకరేకల్ పోలీస్ స్టేషన్కు చేరగా లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు భర్త విజయేందర్ రెడ్డి సహా ఝాన్సీ తల్లి పద్మ, సోదరుడు శివశంకర్ రెడ్డి, అత్తమామలు, మరిదిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 3 తారీఖు రాత్రి ఆయన శారీరక సంబంధం గురించి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అదే విషయం అత్తగారికి అమ్మాయి తల్లికి చెప్పాడు. ఎందుకు నీ ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి, నీవని ఉండాలా మేమని ఉండాలని చెప్పేసి అమ్మాయిని భయపట్టించి తల్లి 120 రూపాయలు ఇచ్చి ఆ విజయేందర్ రెడ్డికి పోయి పైసలు తీసుకురామని చెప్తే బయట షాప్ లో పోయి భర్త తీసుకొని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అందాజ 3:30-4 గంటల ప్రాంతంలో బలవంతంగా ఆమెతో తాకించారు. ఆ యొక్క మందు యొక్క ప్రభావం ఎఫెక్ట్ అయి అపస్మార స్థితిలో వెళ్లి అక్కడికక్కడే చనిపోయినారు.